గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఐపీఎల్ 2025 సీజన్ 18 రసవత్తరంగా కొనసాగుతుంది. చివరి ఓవర్కు చేరుకుంటున్న మ్యాచ్లు ఏ జట్టు విజయం సాధిస్తుందన్న తీవ్ర ఉత్కంఠను అయితే నెలకొల్పుతున్నాయి. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో అనేక రికార్డులు సైతం నమోదయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా చిన్న జట్లు వరుస విజయాలను సాధిస్తూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాల్లో కొనసాగుతున్నాయి. గతంలో అత్యధిక కప్పులను సాధించిన ముంబై, చెన్నై, కేకేఆర్, సన్ రైజర్స్, రాజస్థాన్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో కింది స్థానంలో నిలిచాయి. అయితే వరుస ఓటముల తర్వాత కీలక జట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కీలకమైన మ్యాచ్ ముంబై సన్ రైజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఇక ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై హై వోల్టేజ్ నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇదే మైదానంలో సన్ రైజర్స్ జట్టు భారీ స్కోరు నమోదు చేసి గత చరిత్రను తిరగరాసింది. ఈ క్రమంలో ఇవాళ ఈ రెండు జట్లు తలపడనుండటంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో ముంబై, సన్ రైజర్స్ జట్లు అంతగా రాణించలేకపోయాయి. కానీ సన్ రైజర్స్ జట్టు గెలిచిన 2 మ్యాచ్ల్లో ఐపీఎల్ చరిత్రను తిరగరాసే స్కోర్లను నమోదు చేసేసింది. దీంతో నేటి మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై, చెన్నై, సన్ రైజర్స్ జట్లు వెంటనే పోటీ పడుతున్నాయి. ఈ వరుస మ్యాచ్ల్లో 2 జట్లపై గెలిచిన జట్లు ప్లే ఆఫ్ రేసులో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈరోజు మ్యాచ్ కు సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు విజయ్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వంశీ. చూస్తున్నా మొత్తంగా ఐపీఎల్ అయితే ఫుల్ ఫన్గా, అదేవిధంగా ఫుల్ ధమాకాతో సాగుతుంది. చివరి ఓవర్ వరకు మ్యాచ్లు అయితే ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. సో మన హైదరాబాద్ సన్ రైజర్స్ గురించి ముందుగా మాట్లాడుకుంటే ఈరోజు ముంబైతో తలపడబోతోంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ముంబైను సన్ రైజర్స్ ఢీ కొనటం ఎలా చూడాలంటారు? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మ్యాచ్ పర్టికులర్ గా ముంబై ఇండియన్స్ సపోర్ట్ అనేది డెఫినెట్ గా అక్కడ హోమ్ క్రౌడ్ ఉంటుంది. అందులోకి మెయిన్ గా చెప్పాలంటే ఆల్ గ్రౌండ్స్ లో కంపేర్ చేస్తే కనుక హోమ్ క్రౌడ్ అనేది ఎక్కువగా సెలబ్రిటీస్ ఎక్కువగా ఏదైనా మ్యాచ్ కు వస్తారంటే ముంబై ఇండియన్స్ మ్యాచ్ కి వస్తారు. ఎందుకంటే ఆ హైయెస్ట్ సెలబ్రిటీస్ అందరు కూడా ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే ముంబైలోనే ఉంటారు. ఆల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడ వచ్చి ఆ సిచ్యువేషన్ ను క్రియేట్ చేస్తారు. మెయిన్ గా ముఖ్యంగా ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు కంపేర్ చేస్తే కనుక స్టార్టింగ్ లో మనం చూసాం ఏ రకంగా ఆడిన ఈ 2 జట్లు కూడా అటు పాయింట్ పట్టికల్లో టాప్ ఉండాల్సిన జట్లు అనూహ్యంగా ఈ రకంగా కొనసాగుతుండడం మాత్రం డిసప్పాయింట్మెంట్. బట్ మనం స్టార్టింగ్ అంటే వెల్ బిగన్ అయితే అయింది హైదరాబాద్ కు, తర్వాత మధ్యలో తడబడడం చూసాం. కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రం కోల్కతా తోటి అద్భుతమైన విజయం, అది కూడా 245 టార్గెట్ ను చేజ్ చేసి ఆ గెలిచిన తీరు నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్. అందులోకి అభిషేక్ శర్మ స్టార్టింగ్ లో అంతా చక్కగా ఇంప్రెసివ్ గా ఆడకపోయినా కానీ వండర్ఫుల్ సెంచరీ, 141 రన్స్. దాని తర్వాత ట్రావిస్ హెడ్ తెలుసు కదా, ఆయన రోజు కనుక అయితే అతను దుమ్ము దులుపుతుంటాడు. అందులో 66 రన్స్. ఇద్దరు ఓపెనర్స్ కూడా అదరగొట్టారు. జస్ట్ 2 వికెట్స్ తోటి ఆ విజయం సాధించిన తీరు నిజంగానే బూస్టింగ్ చేస్తుంది. అది మైండ్ లో ఉంచుకొని కనుక వీళ్ళు ఇదే రకంగా కనుక కొనసాగిస్తే కనుక హైదరాబాద్ కొంచెం ఎడ్జ్ సాధించే అవకాశం ఉంటుంది మ్యాచ్ లో. విజయ్ జీ, చూస్తూ ఉంటాం నార్మల్ గా ముంబై పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉంటుందా, ఎలా ఉంటుందంటే ఈ రోజు పిచ్ ని ఎలా చూడొచ్చు అంటారు మనం? యా, చాలా మందికి నిజంగానే కొన్ని విషయాలలో చర్చిస్తే కనుక ఈ ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ లో ముంబై పిచ్ పర్టికులర్ గా మీడియం పేస్ అండ్ పేస్ బౌలింగ్ కే అనుకూలిస్తుంది. స్పిన్ బౌలింగ్ లో కేవలం ఒక్క స్పిన్నర్ మాత్రమే యూటిలైజ్ చేస్తారు ఈ జట్లలో కూడా. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి చూస్తే కనుక ఇరు జట్లలో ఇప్పటి వరకు ఈ 2 జట్లలో టెర్రిఫిక్ బౌలర్స్ ఉన్నారు. అందులో పేస్ డిపార్ట్మెంట్ లో మనకు తెలుసు ప్యాట్ కమిన్స్, తర్వాత మొహమ్మద్ షమీ, తర్వాత హర్షల్ పటేల్, వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్, మంచి లైన్ అండ్ లెంత్ లో కనుక వేస్తే కనుక డెఫినెట్ గా స్టార్టింగ్ లో మంచి గ్రిప్ సాధించే అవకాశం ఉంటుంది. బట్ ఒకటి ఏదైతే పవర్ ప్లే ఉంటుందో ఆ పవర్ ప్లే లోనే చాలా ఇంపాక్ట్. అందులోకి బుమ్రా ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ వచ్చాడో ఫస్ట్ మ్యాచ్ లో ఏ రకంగా బౌలింగ్ చేశాడు చూసాం, అదరగొట్టాడు. మెయిన్ గా యార్కర్ డెలివరీస్ ఎక్కువగా ఎవరైతే వేస్తారో మెయిన్ గా చెప్పాలంటే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం మ్యాచ్ ను గ్రిప్ లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పుకోవాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ మనం చర్చిస్తే కనుక మెయిన్ గా చెప్పాలంటే ఇటు ప్యాట్ కమిన్స్ మనకు హైదరాబాద్ లో మంచి అనుభవం ఉన్న ప్లేయర్. అందులోకి మెయిన్ గా అతను కనుక చక్కటి నిర్ణయాలు తీసుకొని బౌలింగ్ లో ఈసారి మాత్రం పర్టికులర్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే అటు 286 హైదరాబాద్ లో చేసిన తర్వాత గెలిచిన తర్వాత మెయిన్ గా హైదరాబాద్ లోపం అనేది ఎక్కడ కనిపించిందంటే మెయిన్ గా ప్యాట్ కమిన్స్ కూడా స్వయంగా 2వ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అతను స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. ఎందుకంటే నేను తీసుకున్న డెసిషన్స్ అనేవి బౌలింగ్ లో చేంజెస్ అనేవి చాలా, ఎందుకంటే ఓ మ్యాచ్ లో 6 బౌలర్లు, ఓ మ్యాచ్ లో 7 బౌలర్లు కూడా బౌలింగ్ చేసిన ఉన్నత్ కట్ లాంటి బౌలర్, తర్వాత మెయిన్ స్పిన్నర్స్ అన్సారీని, తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా యూటిలైజ్ చేసి బౌలింగ్ చేసిన పరిస్థితి చూసాం. కానీ ఆ తర్వాత
వన్ బై వన్ ఎందుకంటే పిచ్చెస్ చేంజ్ అయినాయి, కొంత యంగ్స్టర్స్ తోటి అవగాహన అనేది కొంచెం కల్పించుకోవాలంటే ప్యాట్ కమిన్స్ కొంచెం ఇబ్బంది అయింది. బట్ అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ కనుక తన వ్యూహం తోటి చక్కగా, ఎందుకంటే వరల్డ్ కప్ సాధించిన ఛాంపియన్ బౌలర్ కూడా కాబట్టి అతని ద్వారా కనుక ఒక మంచి దాన్ని ఏమంటే వ్యూహంతో కనుక కొనసాగితే బ్రహ్మాండంగా ఇటు హైదరాబాద్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అటు ముంబై పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అటు మెయిన్ గా హార్దిక్ పాండ్యా, తర్వాత ఇటు జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ బుమ్రా నువ్వు అటు లాస్ట్ లోనే ఎక్కువ ఉంచుతారనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం నిన్న లాస్ట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిన మ్యాచ్ లోపల అటు మిచెల్ స్టార్క్ ఏదైతే ఓవర్ లాస్ట్ యాకర్ లేని డెలివరీస్ వేసి మ్యాచ్ ను పూర్తి రంగురూపు రేఖలను మార్చివేశాడు. అలాంటి కెపాసిటీ ఎవరికైనా ఉన్నదంటే జస్ప్రీత్ బుమ్రాకు ఉన్నది. బుమ్రా స్టార్టింగ్ లో ఒక్క ఓవర్ వేసి మిగతా 2-3 ఓవర్లు లాస్ట్ లో కనుక ఉంచుకుంటే కనుక అతన్ని ఆడడం చాలా కష్టం అవుతుంది. బట్ మెయిన్ గా ఒకటి హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా వీళ్ళిద్దరు కనుక కొంచెం వ్యూహాత్మకంగా ఆడితే ముంబై కూడా, ఎందుకంటే ఈ 2 మ్యాచ్లలో ఈ 2 టీములలో చూస్తే కనుక నిన్న ఏ రకంగా అయితే టై మ్యాచ్ అయిందో ఆ టై మ్యాచ్ కంటే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏదైనా ఉన్నదంటే ఇదే మ్యాచ్ అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ 2 జట్లు కూడా గెలుపు కోసం తహతహలాడుతున్నాయి. రైట్ విజయ్, చూస్తున్నాం ఈరోజు టాస్ అనేది కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉందా? అంటే టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ కి వెళ్తారంటారా? ఎలా మనం చూడొచ్చు అంటారు? ఇక్కడ టాస్ గెలిస్తే అందులో సందేహం లేదు, రెండో మాటే లేదు, బ్యాటింగే చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ పెద్దది అయినా కూడా సర్కిల్ చాలా చిన్నగానే ఉంటుంది. సిక్సర్స్ క్యాలిక్యులేటెడ్ గా కనుక పర్ఫెక్ట్ గా కనుక టచ్ చేసి అటు సాధిస్తే కనుక సిక్సర్స్ బౌండరీస్ అవలీలగా చేసే అవకాశం ఉంటుంది. బిగ్ స్కోరే చేసే అవకాశం ఉంటుంది. 240 ప్లస్ కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ పిచ్ పైన పర్టికులర్ గా. ఎందుకంటే గ్రౌండ్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ముంబైకి తెలుసు, అందులోకి హైదరాబాద్ ప్లేయర్స్ కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ ఆడే కనుక వాళ్ళందరూ కూడా తెలుసు కనుక క్యాలిక్యులేటెడ్ గేమ్ ఇది. 100% క్యాలిక్యులేటెడ్ తోటి ఎవరైతే ఆడతారో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో మొదటి నుంచి చూస్తున్నాం సన్ రైజర్స్ ఒక రకంగా చెప్పాలంటే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది, కానీ అదే స్పిరిట్ ని చివరి వరకు కంటిన్యూ చేయలేకపోతుంది. సో ఏంటి రీజన్, ఎలా చూడాలంటారు? ఐపీఎల్లో సన్ రైజర్స్ చరిత్ర సృష్టించింది, కొన్ని మ్యాచ్ల్లో అయితే అత్యధిక స్కోర్లు నమోదు చేసింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే సన్ రైజర్స్ అద్భుతం సృష్టిస్తుందా అన్న రీతిలో కొనసాగుతుంది బ్యాటింగ్. కానీ కొన్ని మ్యాచ్ల్లో ఎందుకు అంటే టీమ్ మేనేజ్మెంట్ సరిగా మోటివేట్ చేయలేకపోతున్నారా? ప్లేయర్స్ ఎక్కడ ప్రాబ్లం ఉందనుకోవచ్చు? ఇక్కడ మెయిన్ గా మనం ఒకటి చర్చించాల్సింది ఏంటంటే అటు ముఖ్యంగా ఈ మిడిల్ ఆర్డర్ లోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చక్కగా ఓపెనర్స్ మంచి స్కోర్ సాధించిన తర్వాత మిడిల్ ఆర్డర్ లో అంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచిగా ఆడిన తర్వాత మెయిన్ గా ఏదైతే స్కోర్ ఇంత చేయాలి అనుకున్నప్పుడు అంత స్కోర్ చేయలేకపోవడం ఒకటవుతుంది. తర్వాత మెయిన్ గా చేసింగ్ చేసేటప్పుడు పర్టికులర్ గా అటు మిడిల్ ఆర్డర్ లో ఎవరైతే మనం పూర్తిగా చర్చించాలంటే యాక్చువల్గా చెప్పాలంటే నితీష్ కుమార్ రెడ్డి ఆఫ్ కోర్స్ అతడు కన్సిస్టెన్స్ గా ఆడుతున్నాడు, పర్వాలేదు అనుకుందాం. తర్వాత అంకిత్ రెడ్డి ఒక మ్యాచ్ లో అదరగొట్టాడు. తర్వాత క్లాసెన్ మెయిన్ గా చెప్పాలంటే క్లాసిక్ ఇన్నింగ్స్ ప్రదర్శించడం లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో దాదాపు 2-3 మ్యాచ్లు కనుక మనకు ఓడిపోయినాయి కనుక చూస్తే కనుక క్లాసెన్ ఉన్నప్పుడే ఆ మ్యాచ్ మన చేతిలోకి వచ్చే అవకాశం ఉంది, ఇతడు గెలిపిస్తాడు అన్న సందర్భంలో కూడా క్లాసెన్ పూర్తిగా పేలవంగా ఆడడం, అతడు 2-3 సిక్సర్లు కొట్టిన తర్వాత అనూహ్యంగా అవుట్ అయిపోవడం, రన్అట్ అవ్వడం, ఈ రకమైన సందర్భాలు ఎక్కువగా చూసాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూస్తే పర్టికులర్ గా మనము మ్యాచ్ కంటే ముందు ఏదైతే వ్యూహం రచిస్తామో దానికంటే ఎక్కువ మ్యాచ్ లోపల పర్టికులర్ గా మ్యాచ్ జరిగే సందర్భం లోపల ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి కొంచెం బెడిసికొట్టినాయని చెప్పాలి. అంటే ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఉందని అనుకోవచ్చు అంటారు విజయ్, అంతేనా? ఎస్ అబ్సల్యూట్. ఎందుకంటే బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్పి ప్యాట్ కమిన్స్ కూడా స్వయంగా చెప్పాడు యాక్చువల్ గా నేను బౌలింగ్ సందర్భంలో కూడా. ఎందుకంటే విజయ్ అటు ముంబైని చూస్తే ముంబై కూడా రోహిత్ శర్మ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు, ఒక స్ట్రాంగ్ టీం ఉంది. కానీ ముంబై కూడా అంతకు ముందులా తన మ్యాచెస్ అయితే ఆడలేకపోతుందనే టాకే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఎలా చూడాలంటారు ముంబైని? ఎస్ ముఖ్యంగా ఎందుకంటే ముంబై ఎప్పుడు కూడా కమ్ బ్యాక్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతి పాయింట్ లో కూడా క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో తర్వాత ఆత్మవిశ్వాసం కానీ ఆ బూస్టింగ్ కానీ, ఎందుకంటే ఫస్ట్ మ్యాచెస్ లో మనం మిస్ అయినాం రోహిత్ శర్మ కానీ బుమ్రా కానీ, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసం అనేది పెరిగింది. బట్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక బిగ్ స్కోర్ ను కూడా చేంజ్ చేయడంలో కూడా ఎంత పెద్ద ప్లేయర్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి టాప్ ఆర్డర్ కుప్పకూలితే ఆ రకమైన సందర్భంలో మనం ఓడిపోవడం చూస్తాము. బట్ ఒక రకంగా ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ పర్టికులర్ గా ఈ మ్యాచ్ కనుక ముంబై కంబ్యాక్ చేస్తే మాత్రం ఆత్మవిశ్వాసం మరింత పెంపొందే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ముంబై ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉన్నది మనకు తెలుసు. బ్రహ్మాండమైన ప్లేయర్స్ రోహిత్ శర్మ గాని, రికిల్టన్ ఎంత కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు అంటే చాలా చాలా కన్సిస్టెంట్. ఎందుకంటే రోహిత్ శర్మ రాకముందు అతడు జాక్స్ తోటి ఓపెనింగ్ చేసిన
సందర్భంలో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు, యావరేజ్ మెయింటైన్ చేశాడు. అందులోకి సూర్యకుమార్ యాదవ్ కూడా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. లాస్ట్ ఐపీఎల్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ కొంచెం తడబడ్డాడు కనబడ్డది, అంత పెద్ద స్కోర్స్ చేయలేకపోవడం, ఫినిషింగ్ చేయలేకపోవడం. కానీ ఇక్కడ పర్టికులర్ గా సూర్యకుమార్ యాదవ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రికిల్టన్ స్టార్టింగ్ లో బాగా ఆడుతున్నాడు. అందులోకి జాక్స్ కూడా ఒకసారి కనుక అతడు మళ్ళీ తన టచ్ రాబట్టుకుంటే కనుక మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ లైనప్ ఇరు జట్లలో వెరీ వెరీ స్ట్రాంగ్. అది మొదటి నుంచి అటు హైదరాబాద్ లో చూసినా కూడా హైదరాబాద్ లో ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ కనుక అటు ఊపురు రాబట్టుకుంటే కనుక బిగ్ స్కోర్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ఇరు జట్లలో ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కొంచెం ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. ఆ ఫినిషింగ్ లో మాత్రం అటు స్ట్రాంగ్ ఏదైనా ఉన్నదంటే మాత్రం అబ్సల్యూట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటా కదా అంటే ముంబై స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎప్పుడు కూడా అతడు ఈవెన్ మన T20 వరల్డ్ కప్ లో కూడా చూసాం, అతడు ఈ రీసెంట్ గా జరిగిన 2 మ్యాచ్లలో కూడా ఎట్లాంటి ఫినిషింగ్ చేశాడు. ఆ ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసింగ్ లో మాత్రం హార్దిక్ పాండ్యా కూడా మాత్రం టెర్రిఫిక్ గా ఫినిష్ చేస్తాడు. రైట్ విజయ్, చూస్తున్నాం ఒకవైపు బ్యాటింగ్ లైనప్ అటు మీరు చెప్పినట్టుగా ఇరు జట్లలో సమవుజ్జీలుగా ఉన్న బౌలింగ్ వచ్చేసరికి కూడా సన్ రైజర్స్ బౌలింగ్ అనేది ఎలా చూడాలంటారు? ఇంకా మనం మంచి బౌలర్లు అనేది ఖచ్చితంగా నెక్స్ట్ టైం కైనా తీసుకోవాల్సిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువ యంగ్స్టర్స్ కే అవకాశాలు ఇచ్చే అవకాశం హర్షద్ పటేల్ మంచి బౌలింగ్ ఆఫ్ కోర్స్ చేయడం మనం చూస్తున్నాం. బట్ కొన్ని సందర్భాలలో 1-2 సార్ల వాళ్ళ లైన్ అండ్ లెంత్, అందులోకి మెయిన్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైతుందంటే యాక్చువల్గా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ మెయిన్ గా ఏ టైంలోనైతే ఏ క్రూషియల్ టైంలో ఉన్నదో ఆ క్రూషియల్ టైం లోపల ఈ యంగ్స్టర్స్ ఇచ్చి వీళ్లకు అనుభవం రాబట్టాలి అన్న సందర్భం లోపల ఈ ఓవర్ పర్టికులర్ గా ఈ మ్యాచ్ గెలిచే టైంలో అంటే బౌలింగ్ ద్వారా మనం ఈ మ్యాచ్ ని గెలిపించవచ్చు, ఈ ఓవర్ కంట్రోల్ కనుక చేస్తే కనుక ఆ టైంలో కనుక ఈ యంగ్స్టర్స్ బౌలింగ్ ఇస్తే ఆ యంగ్స్టర్స్ కొంచెం నిజంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అవ్వడం చూస్తున్నాం. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది, ఏ క్రూషియల్ టైంలోనైనా యంగ్స్టర్స్ ఆడితేనే యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తూ వస్తుంది. కాబట్టి ఆ అవకాశం ఇచ్చే టైంలో కొంచెం ఆచి తూచి మెయిన్ గా చెప్పాలంటే 1-2 మ్యాచ్లు ఓడిపోతే పర్వాలేదు, కానీ కంటిన్యూస్ గా 4-5 మ్యాచ్లు 5-6 మ్యాచ్లు ఓడిపోయే పరిస్థితి ఉంటే కనుక అలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ లేకుండా యంగ్స్టర్స్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి ఫ్యూచర్ లో కూడా ఏ యంగ్స్టర్స్ వచ్చినా కూడా వాళ్ళకి స్టార్టింగ్ లోనే వాళ్ళ యొక్క మెంటల్ అదే చేస్తారు, మెంటల్ కండిషన్ ను ప్రిపేర్ చేసి పర్ఫెక్ట్ గా ఈ ఓవర్ ని ఇట్లా వేయాలి, ఫ్లాగ్ ఓవర్ డెత్ ఓవర్ బౌలింగ్ చేసేటప్పుడు ఇట్లా స్టార్టింగ్ లో ఇట్లా, లేకుంటే పర్టికులర్ గా ఏ బౌలర్ ఛాన్స్ లేదు పర్టికులర్ గా నువ్వే వేయాలి అన్నప్పుడు నువ్వు ఏ రకమైన బాల్స్ వేయాలి. నేను చూసాం కదా మనం నిన్న జరిగిన మ్యాచ్ లో టై మ్యాచ్ లో మనం చూసాం, అక్కడ మిచెల్ స్టార్క్ అద్దరగొట్టాడు. నిజంగా చెప్పాలంటే నాకు వసీం అక్రమే జ్ఞాపకం వచ్చాడు. అట్లా యాక్యురేట్ యార్కర్ డెలివరీస్ ఎవరైనా వేసే కెపాసిటీ ఎవరు ఉన్నదంటే ఈవెన్ బుమ్రా కూడా వేస్తాడు, 1, 2, 3, 4 వేస్తాడు. కంటిన్యూస్ గా ప్రతి బాల్ కూడా అనుకున్నట్టుగా ఆ యార్కర్స్ వేయడం అనేది యాక్చువల్ గా ఎవరికి సాధ్యమైందంటే నిజంగా చెప్పాలంటే మిచెల్ స్టార్క్ సాధ్యమైంది. విజయ్, నిన్న మీరు చెప్పిన తర్వాత అంటే ఐపీఎల్ అనగానే నార్మల్గా బ్యాటర్స్ నుంచి 6లు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నిన్న స్టార్క్ బౌలింగ్ చూసిన తర్వాత ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయగలరా అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించాడని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏమంటారు? అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఇక్కడ జురెల్ అను హిట్మేర్ తెలుసు కదా. హిట్మేర్ ఎట్లాంటి హిట్టర్ అంటే యాక్చువల్ ఆయన దగ్గర ఉన్నది ఒకటే బ్యాడ్ ఒకటి క్వాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఫినిషింగ్ లో కొంచెం అతనికి ఆ స్ట్రెంత్ అనేది లేదు. ఫినిషింగ్ చేసే కెపాసిటీ ఎదురుగా వేరే వాళ్ళకే అవకాశం ఇస్తాడు, కానీ స్వయంగానే ఫినిష్ చేస్తా ఈ సిచ్యువేషన్ అన్న ఆ ధైర్యం అతనికి లేదు. బట్ ఆ టైంలో కూడా అయినా కూడా సూపర్ ఓవర్ కూడా అతనికి ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా మిచెల్ స్టార్క్ మిస్సలని ఇవ్వలేదు, ఎందుకంటే అఫ్ కోర్స్ మనం చూసాం కదా ప్రతి బాల్ కూడా అక్యురేట్ గా యార్కర్ లెంత్ డెలివరీస్ వేశాడు. అందులోకి ఒక బాల్ నుబ్బాల్ కూడా అయింది, అంటే పాపింగ్ క్రీస్ తొక్కిన తర్వాత టైం లోపల మనకు థర్డ్ ఏపర్ నుంచి వచ్చే డెసిషన్ అది నొబ్బైన టైంలో కూడా ఆ నోబును మరి ఫ్రీ హిట్ ను కూడా యూటిలైజేషన్ చేసుకోకుండా వైడ్ డెలివరీ వేసి కూడా అందులో ఎక్కడ కూడా సిక్సర్ కానీ బౌండరీ కానీ సాధించే పరిస్థితి లేకుండా తెలివిగా బౌలింగ్ చేయడం అనేది నిజంగా మిచెల్ స్టార్కే చెందింది. చేతిలో ఉన్న మ్యాచ్ ను నిజంగా చెప్పండి సముద్రం అంతా పూర్తిగా ఇది చిన్న పిల్ల కాలువలో పడిపోయినట్టయిన పరిస్థితి తెచ్చుకుందని చెప్పాలి. విజయ్, చూస్తున్నాం ఒకసారి పాయింట్స్ టేబుల్ ని చూస్తే మనం ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, లక్నో ముందు వరుసలో ఉంటే చెన్నై లాస్ట్ పాయింట్ల పట్టికలో లాస్ట్ స్టేజ్ లో ఉంది. సో చెన్నై అప్రతిహితంగా కొనసాగింది. అంటే కెప్టెన్సీ మార్పు అనేది ఎంతవరకు ప్రభావం చూపవచ్చు? ఇప్పుడు జట్టుకు మళ్ళీ ధోని తాత్కాలిక కెప్టెన్ గా వచ్చారు. కెప్టెన్సీ ప్రభావం అనేది జట్టుపై ఎంతవరకు ఉంటుంది? అసలు చెన్నై ఈసారి ఇంత పేలవమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, ఎందుకంటే కెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదైనా కూడా ఒక మెయిన్ గా ఒక దళం నడవాలంటే కూడా ఒక కెప్టెన్ కావాలి. దానికి
ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఒక బస్ నడపాలంటే డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో, ఒక ట్రైన్ నడపాలంటే డ్రైవర్ ఎంత ఇంపార్టెంట్, ఒక పైలట్ ఒక ఫ్లైట్ కి ఎంత ఇంపార్టెంటో, ముఖ్యంగా ఆల్ కండిషన్స్ లో ఆల్ డిపార్ట్మెంట్ లో అన్నిటిని పర్ఫెక్ట్ గా యూటిలైజేషన్ చేసుకోవాలి. అందులోకి చాలా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న ప్లేయర్, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు, మళ్ళీ అందులోకి గ్రేట్ విక్టరీస్ ఛాంపియన్స్ గా నిలిచిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే మహేంద్ర సింగ్ ధోని. అతని విషయం మనం ఎంత చర్చించినా తక్కువనే. అతడు వచ్చిన తర్వాత మనం ఏ రకంగా చూసాం, రంగురూపు రేఖలన్నీ కూడా మారిపోయినాయి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్ టీంలో ఉండి కెప్టెన్ గా లేకపోకుండా కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన దానికంటే యాజ్ ఎ కెప్టెన్ గా ఉండడం మాత్రం అది చాలా చాలా బూస్టింగ్ ఇస్తుంది. అందులోకి ఒక క్యాప్టెన్సీ కింద, ఇంత పెద్ద గ్రేట్ క్యాప్టెన్సీ కింద ఆడుతున్నామన్న ఆ టైం లోపల ఆ ప్లేయర్స్ కూడా ఆ రకమైన ఆ ఉత్సాహం గానీ, ఆ ఆత్మవిశ్వాసం గానీ మరింత రెట్టింపు అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూస్తే రాజస్థాన్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ లక్ అనుకోవాలా. నిన్న మ్యాచ్ గురించి చూస్తే ఎట్లా అంటే లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠగా కొనసాగుతున్న టైంలో ప్రతి జట్టు మైండ్ గేమ్తో ఆడుతూ ఉంటుంది. సో మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో ఎలా చూడాలంటారు నిన్న మ్యాచ్ని? క్యాలిక్యులేషన్ అనేది కొంచెం మిస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మొదట్లో మంచి ప్రారంభం ఎప్పుడైతే రాబట్టారో దాని తర్వాత అనుకున్నాం యాక్చువల్ గా ఇంకొక ఓవర్ 2 ఓవర్లు మిగులుతాయా అన్న పరిస్థితి ఉండే అసలు. నిజంగా అటు నితీష్ రాణా 51 రన్స్ చేసిన తర్వాత ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిన తీరు మనం చూస్తే కనుక మిచెల్ స్టార్క్ అది టర్నింగ్ పాయింట్ అయిపోయింది. పూర్తి టర్నింగ్ ఏదైనా అయిందంటే అంటే మిచెల్ స్టార్క్ వేసిన టెర్రిఫిక్ డెలివరీ ఎల్బిడబ్ల్యూ అయిన ఆ నితీష్ రాణా అవుటే అది నిజంగానే స్వభావాన్ని మార్చివేసింది. దాని తర్వాత కూడా జురన్ హెట్మేర్ ఆడిన టైంలో కూడా వాళ్ళు యాక్చువల్ గా క్విక్ గా సింగిల్స్ తీసుకునే టైంలో పర్టికులర్ గా యాక్చువల్ గా గ్యాప్స్ లో ఆడకుండా పర్ఫెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి ఆడడం. ఎందుకంటే వెరీ సింపుల్, ఇంత అనుభవం ఉన్న ప్లేయర్లు యాక్చువల్ గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది, అందులోకి క్యాలిక్యులేషన్ అనేది చాలా ఉంటుంది. ఎప్పుడైతే బాల్ పిచ్ అయిందో ఆ పిచ్ అయిన తర్వాత మొదలే మీరు అబ్జర్వ్ చేసిన జురెల్ లాస్ట్ లో ఫీల్డర్స్ అందరినీ కూడా యాక్చువల్లీ ఎక్కడెక్కడ పెట్టారో మొత్తం టోటల్ గా గ్రౌండ్ మొత్తం సెర్చ్ చేశాడు యాక్చువల్లీ ఎక్కడ ఫీల్డర్ ఉన్నాడు ఏందని. ఆ సర్చింగ్ చేసిన టైంలో కూడా పర్టికులర్ గా క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్. ఈ గ్యాప్ లో ఆడితే కనీసం ఒకటి చోట రెండు చోట 3 అన్న తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ తప్పింది. మనం చూసాం అక్కడ యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 2 times రన్ అవుట్ అయిన తీరు కనుక చూస్తే కనుక అదే కొంప ముంచింది మొదల్లో. ఎందుకంటే ఒక్క రన్ అనేది ఎంత ఇంపార్టెంట్, క్యాచెస్ విన్ మ్యాచెస్ అని క్యాచెస్ ఎలా ఇంపార్టెంటో ఇక్కడ ఒక్కొక్క రన్ను చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా రన్ కూడా అటు చాలా నిజంగా చెప్పాలంటే మ్యాచ్ విక్టరీకి దోహదపడుతుందని చెప్పడం నిన్నటి మ్యాచ్ ఎగ్జాంపుల్. అందులోకి మెయిన్ గా అటు రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా యాక్చువల్ గా చెప్పాలంటే మ్యాచ్ను చేతిలో ఉన్నదాన్ని యాక్చువల్ గా నోటి ముందుకు వచ్చిన బుక్కను ఎగ్గొట్టుకున్నారని చెప్పాలి. ఒక రకంగా రైట్. మరో జట్టు చూస్తే మనకు ముఖ్యంగా ఆర్సీబీ గురించి ఈసారి పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలని కూడా ఆర్సీబీ అభిమానులతో పాటు చాలా మంది కూడా కోరుకుంటున్నారు. సో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ని ఎలా చూడాలంటారు? ఇక రాబోయే రోజుల్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళు స్ట్రాటజీస్ ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయంటారా విజయ్? స్ట్రాటజీస్ అనేది డెఫినెట్ గా ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క రకంగా ఆడుతుంటారు. ఎందుకంటే ప్లే ఆఫ్ గ్రౌండ్ మారుతుంది. అందులో ఒక ప్లేయర్ కూడా ఒకళ్ళు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్ ని ఎప్పుడు యూటిలైజ్ చేయాలి ప్రాపర్ గా, అదొకటి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా డెఫినెట్ గా మైండ్ లో ఉంచుకుంటారు. కాబట్టి 1 by 1 ఎందుకంటే ఇప్పుడు ఉన్న అవకాశాన్ని డెఫినెట్ గా ప్రతి టీం కూడా యూటిలైజేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటది. లాస్ట్ టైం కూడా చూసాము ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా చివరికి వాళ్ళు ఛాంపియన్స్ గా నిలవలేకపోయినారు. 2-3 సార్లు అవకాశం వచ్చింది ఆర్సీబీకి. బట్ మెయిన్ గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే డెఫినెట్ గా విరాట్ కోహ్లీ చేతులు ఆ కప్ అంతా అని అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరు కూడా నిజంగానే ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎక్సలెంట్ గా ఆ పర్ఫార్మెన్స్ కూడా కొనసాగించి కనుక మీరు చెప్పినట్టుగా పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆ అవగాహన లోపం లేకుండా మంచిగా పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా చిన్న తప్పిదాలు లేకుండా ఆర్సీబీకి ఛాన్స్ ఈసారి కూడా ఉంది. ఐపీఎల్ కు ఫిక్సింగ్ పెడదా అని చెప్పి లేటెస్ట్ గా మనం న్యూస్ వింటూ ఉన్నాం. సో ఎంతవరకు అసలు ఈ ఫిక్సింగ్ ఛాన్సెస్ ఉంటాయి? చాలా మంది కూడా ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు. మీరు ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా అసలు ఏం చెప్తారు? ఫిక్సింగ్ అనేది అసలు పాసిబుల్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఒకటి, మనం ప్రీవియస్ డేస్ కనుక వెళ్తే టెక్నాలజీ కొంచెం తక్కువ ఉన్న టైంలో వెళ్తే కనుక అప్పటి నుంచి ఫిక్సింగ్ అనేది స్టార్ట్ అయింది. మనకు తెలుసు కదా, ఇషాంత్ శర్మ మన ఎవరు మన అజారుద్దీన్, ఎక్స్క్యూజ్ మీ, మన మహమ్మద్ వాళ్ళంతా అదే ఓల్డెన్ డేస్. ఇంకా అంతకంటే ముందు యాక్చువల్గా ఐపీఎల్ లో ఈ జరిగిన సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫిక్సింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ సాధ్యమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న ఈ రూరల్ ఏరియాస్ లో కూడా మీరు గమనిస్తే కనుక ఇప్పుడు ఆన్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆన్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్
ఉన్న కనుక లైవ్లీ మనం చూస్తే కనుక ఇప్పుడు హాట్ స్టార్ లో కానీ మనం డైరెక్ట్ టీవీ లైవ్ స్ట్రీమ్ జరిగిన ఛానల్లో కానీ 10, 15, 20 సెకండ్స్ తేడా ఉంటుంది. మీకు అందరికి తెలుసు. టాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాస్ కు ఇంత రేట్ అని ఉంటుంది యాక్చువల్ గా. ఈ ఓవర్ లో వికెట్ పడితే ఎంత రేటు, ఈ ఓవర్ లో సిక్సర్ సాధిస్తే ఎంత రేటు, ఈ ఓవర్ లో 30 రన్లు కొడితే ఎంత రేటు, ఇలా ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది యాక్చువల్ మీరు గమనిస్తే కనుక. బట్ అప్పట్లో ఏం జరిగిందంటే యాక్చువల్ గా బౌలర్స్ లో ఈ బౌలర్ పర్టికులర్ గా అక్కడ బౌండరీ లైన్ దగ్గరికి పోయిన తర్వాత జస్ట్ ఇలా పిచ్చింగ్ చేసుకున్నాడు తనకు తాను అంటే నెక్స్ట్ బాల్ ఏదో వైడ్ వేస్తాడు. నేను ఆల్రెడీ బుక్కిలకు మొత్తం బుక్ అయిపోయిన సందర్భాలు మనం చూసాం. బట్ ఇప్పుడు అట్లా జరగడం లేదు ఇప్పుడు, ఎందుకంటే పూర్తిగా ఆల్ ఏరియాస్ లో కూడా యాక్సెస్ ఉన్నది, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా సందర్భం లేదు. బట్ మెయిన్ గా రూరల్ ఏరియాస్ లో పర్టికులర్ గా కొంతమంది బుకీస్ వాళ్ళు సొంతగా కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని ఈ యాప్స్ కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళే యాక్చువల్ గా అది జెన్యూన్ కాదు యాక్చువల్ గా, అందులో కూడా కొట్లాటలు నొల్లులు ఈవెన్ చంపుకోవడం దానికి కూడా వెళ్తున్నది. అలాంటివి రూరల్ ఏరియాస్ లో ఇప్పటికి కూడా జరుగుతుంది. మీరు ఎక్కడ చూసినా కూడా దాన్ని ఆపడం చాలా పోలీసులకు చాలా ఒక ఛాలెంజింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత సైబర్ క్రైమ్ రేటును తగ్గించాలి అన్నా కూడా అంత పర్ఫెక్ట్ గా ఆ డిపార్ట్మెంట్స్ ఎన్ని పెంచినా కూడా ఎన్ని నిఘా ఎంత పెట్టినా కూడా వాటిని ఆపడం అనేది నిజంగానే ఒక ఛాలెంజింగ్, పోలీస్కి మాత్రం చాలా ఛాలెంజింగ్. రైట్, ఈ రోజు ఒక మ్యాచ్ గురించి అంటే ముంబై అదేవిధంగా సన్ రైజర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది. సో ఎలా చూడాలంటారు? ఈ ప్లేస్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయంటారా? మేబీ కంటిన్యూ కావచ్చు కూడా, ఎందుకంటే మెయిన్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నది ఢిల్లీ. పర్టికులర్ గా ప్లేయర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. అందులోకి మెయిన్ గా అటు ఢిల్లీ మొదటి నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే కనుక పర్ఫెక్ట్ గా ఆత్మవిశ్వాసం ఎక్కడ కూడా కోల్పోకుండా ప్రతి మ్యాచ్ లో కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఒక కలిసికట్టుగా పర్ఫెక్ట్ గా రీడింగ్ చేస్తూ ఓపెనర్స్, తర్వాత మిడిల్ ఆర్డర్, తర్వాత ఫినిషింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ కనబడుతుంది. కనుక కన్సిస్టెన్సీ ఏ టీం అయితే మెయింటైన్ చేస్తుందో చివరి వరకు వాళ్ళకు విజయావకాశాలు కూడా ఉంటాయి. అది ఢిల్లీకి అయితే సాధ్యం అవుతుంది ప్రస్తుతం. రైట్ విజయ్, ఈ రోజు మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంతవరకు స్కోర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ముంబై బౌలింగ్ చూస్తే ఒకవైపు బుమ్రా అవ్వచ్చు, పాండ్యా అవ్వచ్చు, సో బౌలింగ్ అయితే అటాకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో స్కోర్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని మనం గెస్ చేయొచ్చు అంటారు? యాక్చువల్ గా ఇక్కడ 2-3 టీంలో మనం డిస్కస్ చేయాలి. పర్టికులర్ గా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా సన్ రైజర్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ట్రావిస్ హెడ్, తర్వాత అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, తర్వాత ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి దాకా ఈ టాప్ ఆర్డర్ అంటే ఫస్ట్ పవర్ ప్లే పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని 60-70 రన్స్ కనుక పవర్ ప్లే లో సాధించి ఒక వికెట్ కోల్పోయినా కూడా అటు తర్వాత మళ్ళా బ్యాటింగ్ లైనప్ వండర్ఫుల్ గా ఉన్నది. ఈవెన్ క్లాస్ దాకా అనికేత్ కుమార్ ఈ బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్ గా కొనసాగే అవకాశం కనుక చివరి వరకు కనుక ఉంటే 230+ స్కోర్ కూడా ఇక్కడ చేసే అవకాశం ఉంటుంది. బట్ స్టార్టింగ్ లో కనుక అటు ముంబై జస్ప్రీత్ బుమ్రా గానీ, తర్వాత హార్దిక్ పాండ్యా గానీ, తర్వాత బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అటు టెంట్ బోల్ట్ వీళ్ళందరూ కూడా చక్కగా లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేసి కట్టడి చేసి అది చేస్తే మాత్రం 160-170 కూడా వాళ్ళు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ టాప్ ఆర్డర్ కనుక రాణిస్తే కనుక బిగ్ స్కోర్స్ కనుక 60-70 కనుక టాప్ ఆర్డర్ లో కనుక 2-3 చేస్తే కనుక బిగ్ స్కోర్ 240-230 చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్లో మనము నార్మల్గా ఐపీఎల్ అనగానే బ్యాటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నిన్న మ్యాచ్లో బౌలింగ్లో ఒకసారి మెరుపులు మెరిశాయి. ఇక ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు మెరుపు ఫీల్డింగ్ చూస్తున్నాం. క్యాచెస్ అసలు నిజంగా ఈ క్యాచ్ ఇలా పట్టచ్చా అన్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సో ఫీల్డింగ్ ప్రమాణాలు అనేవి ప్రతి జట్టుకు పెరిగాయా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రేపు ప్రతి జట్టుకు కూడా అంటే వన్డేలు ఆడేటప్పుడు ప్రతి జట్టుకు కూడా ఈ ఫీల్డింగ్ నైపుణ్యం అనేది చాలా కీలకం. ఎలా చూడాలంటారు? ఎస్, చాలా ఇంపార్టెంట్ మీరు అడిగింది. ఎందుకంటే ఫీల్డింగ్ లో ఇంత గ్రేట్ ఫీల్డింగ్ అనేది ఇట్లా కూడా చేస్తారా, ఇట్లా కూడా క్యాచ్ పడతారా, ఇట్లా కూడా రన్ సేవ్ చేస్తారా, బౌండరీ లైన్ మీద క్యాచ్ తీసుకొని దాన్ని పుషప్ చేసి యాక్చువల్ గా దాన్ని సిక్సర్ గా వెళ్లకుండా చేసే అవకాశం ఉంటుందా, లేదా అక్కడ ఎదురుగా ఫీల్డర్ ఉంటే త్రో చేసి ఆ బౌండరీ లైన్ బయట వెళ్లి లోపలికి ఇన్ అండ్ అవుట్ అవుతూ ఇంకో ఫీల్డర్ కి క్యాచ్ పడడం, ఈ స్పెక్టాక్యులర్ క్యాచెస్ అన్ని కూడా అవుటర్ సర్కిల్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అందులోకి పాయింట్, గల్లీ, తర్వాత ఫైన్ లెగ్, డీప్ స్లిప్ ఇలాంటి పొజిషన్స్ లో కూడా టెర్రిఫిక్ క్యాచెస్ తీసుకోవడం మనం చూసాం. మెయిన్ గా ఇక్కడ ఇంకొకటి మీరు అన్నట్టు ఫీల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఈ రన్అట్స్ అనేవి యాక్చువల్ గా చాలా మెరుగుపడ్డాయని చెప్పాలి. అందులోకి చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి రన్అట్స్ కూడా నిజంగానే వాళ్ళు ఫీల్డింగ్ కోచెస్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ లెగ్ కానీ డీప్ పాయింట్ లో కానీ
ఒక ఫీల్డర్ ఫీల్డింగ్ చేసి దాన్ని రన్అట్ చేసే ప్రయత్నం కనుక చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ త్రో, ఆ డైరెక్ట్ త్రో చేసే టైంలో కూడా ఒకటే వికెట్ కనబడుతుంది, 3 వికెట్లు కనబడినప్పుడు కూడా ఒకటే వికెట్ మనకు కనిపిస్తుంది యాంగిల్లో. ఈ ఒక్క వికెట్ ను డైరెక్ట్ మనం గురిపెట్టి కొట్టాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి అక్కడ కూడా కొంచెం ఆ ఫీల్డర్ వైడిష్ గా వెళ్ళి సైడ్ గా దాన్ని త్రో చేయడం చూసాం. అంటే ఏదో ఒక ఈ వికెట్ కాకుండా ఇంకో వికెట్, ఇంకో వికెట్ ఏదో ఒక వికెట్ తగ్గడం, అట్లాంటి వ్యూహాత్మకమైన అట్లాంటి టెక్నికల్ త్రోస్ చేయడం కూడా చూసాం. ఈవెన్ గల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా యాక్చువల్ గా దగ్గరలో ఉంటే కనుక రన్అట్ చేయాలంటే అది కొంచెం 3 వికెట్లలో ఏదో వికెట్ కి తాకాలంటే ఇలా స్పిన్ లాగా త్రో చేయడం అన్నట్టు, ఏదో వికెట్ ఇక్కడ స్పిన్ అయిన తర్వాత ఇది ఈ వికెట్ కాకుండా ఆ వికెట్ అంటే ఇట్లాంటి వ్యూహాత్మకమైన రన్అట్స్ కూడా మనం చూసాం. అంటే ఫీల్డింగ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా, అంటే క్రికెట్ లోపల ఎన్ని వేల యాంగిల్లో ఆలోచిస్తే అన్ని వేల యాంగిళ్లలో మనకి యాక్చువల్ గా మైండ్ బ్లో అయిపోతుంది. అలాంటి స్పెక్టాక్యులర్ క్యాచెస్ కానీ ఫీల్డింగ్ కానీ నిజంగానే ఊహించని రీతి లోపల ఆ స్కిడ్ కావడము ఆపడం అనేది ఇన్ ఫ్యూచర్ లో మనం క్రికెట్ లో ఎన్ని చూస్తాం. ఎందుకంటే మనం ఇంప్రూవైజేషన్ చార్ట్స్ కూడా ఎప్పుడు కూడా చూడలేదు యాక్చువల్ గా. విజయ్ మనకి టైం అయిపోతుంది. ఫైనల్ గా హెచ్ఎం టీవీ ఐపీఎల్ అంటే వినోదంతో పాటు ఎక్కడా కూడా అంటే మనం బెట్టింగ్ మాఫియాను చూస్తున్నాం. సో ఈ బెట్టింగ్ మాఫియాకు చాలా మంది బలైపోతూ ఉన్నారు. సో హెచ్ఎం టీవీ విజ్ఞప్తి చేస్తోంది ఎవరు కూడా బెట్టింగ్లకు పాల్పడవద్దని. ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా ఫైనల్ గా మీరేం చెప్తారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏదైనా కూడా తాజాగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తాం మనం. ఏదైనా కూడా ఇప్పుడు వంట కానీ భోజనం కానీ ఈవెన్ చెట్టు మీద కోసిన కాయ ఎంత తాజాగా ఉంటుందో అట్లానే మ్యాచ్ను కూడా లైవ్లీగా ఎట్లనైతే వాళ్ళు ఆడుతున్నారో లైవ్లీగా దాన్ని టెలివిజన్ లో కానీ అవకాశం ఉంటే గ్రౌండ్ లో వెళ్ళి కానీ ఈ రకంగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయాలి. దానిపైన వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనేది డబ్బులతోటి బెట్టింగ్ చేసుకొని నిజంగానే అవివేకంతో యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని ఎవరు కూడా ప్రపంచంలో చెప్పలేరు. అలా చెప్తే కనుక అది క్రికెట్ మ్యాచే కాదు. క్రికెట్ అనేది గేమ్ ఆఫ్ బ్యూటీ గ్లోరియస్ అన్సర్టనిటీ అని చెప్తారు కనుక క్రికెట్ లో ఎప్పుడు ఏదైతే జరగదు. కాబట్టి లైవ్ గా ఆనందంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఆనందంగా డిస్కస్ చేసుకుంటూ మనం ఇంట్లో చాయ్ కాఫీ టిఫిన్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి, కానీ ఇట్లాంటి బెట్టింగ్స్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. సో మొత్తంగా ఇది ఇవాల్టి ఐపీఎల్ వార్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.